నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. శ్రావణ శుక్రవారం సందర్భముగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పురాతన ఆలయాలైన కన్యకా పరమేశ్వరి, కామాక్షి దేవి ఆలయాల్లో తెల్లవారుజాము నుండే ప్రారంభమైన కుంకుమ పూజలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసం ప్రారంభం కారణంగా అమ్మవారిని బంగారు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చే 5 శుక్రవారాలు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు కుంకుమ పూజలు జరుగుతాయని కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్వాహకులు తెలిపారు. మీరు అలాగే నిలబడి అక్కడే చెప్పవచ్చు. రామశంకర ఆదిలక్ష్మణ సాయి లోకేష్ ప్రకాశ్ మండవిల్లి సాంబశివరావు. నేను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుల్ని సాలూరు. ఈ ప్రతి సంవత్సరం వల్లే ఈసారి కూడా మా కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణ మాసం పూజలు నిర్వహిస్తున్నాము. ఈ 5 శుక్రవారాలు కూడా అమ్మవారికి పూజ కార్యక్రమం చేసి అదనంగా ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉంటే మేము చేసుకుంటాము. ఈ సుమారు ఒక 60-70 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అంటే మాకన్నా పూర్వీకులు పెద్దలు ఉండేవారు, వాళ్ళు నిర్వహిస్తే వాళ్ళని మేము పాటిస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారంలో కుంకుమ పూజ సామూహికంగా జరుగుతుంటాయి. అలా గురుగారు ఆధ్వర్యంలో అంతా జరుగుతుంది. ఇక్కడ దేనికి కూడా ఈ రుసుము అంటూ ఉండదు. అలాగే మంగళవారం అంటే మంగళవారం కూడా జరుగుతుంది. మంగళవారం కుంకుమ పూజలు.